సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఎండాకాలంలో మే నెలలో అధికంగా విరుచుకుపడే సూర్యుడు ఈసారి అంతకంటే కొన్ని రోజుల ముందు నుంచి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బాణుడి ప్రతాపానికి మధ్యాహ్నం వేళల్లో ప్రజలు చెమటలు కక్కుతున్నారు, దాహంతో అలమటించిపోతున్నారు. వేసవి తాపంతో శీతల పానీయాలను విరివిగా తీసుకుంటున్నారు. కానీ అది మంచిది కాదని, అలా చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దంటున్నారు వైద్యులు. వాటిలో కలిపే వివిధ రకాల రసాయనాలతో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని, అందుకే కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక బాణుడి బగబగల నుండి వడదెబ్బ నుంచి కాపాడుకునేందుకు పలు సూచనలు చేశారు. తెల్లటి కాటన్ దుస్తులు ధరిస్తే ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. చలవ కళ్లద్దాలు వాడితే సూర్యరశ్మి నుంచి కళ్లను కాపాడుకోవచ్చు. తగిన మోతాదులో నీరు తీసుకోవాలి. ఈ కాలంలో రోజుకు కనీసం సగటున 2 లీటర్ల నీరు తాగడం మంచిది. నిమ్మ, బత్తాయి జ్యూస్లు చర్మ సౌందర్యం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కీరదోస తీసుకుంటే విటమిన్ ఏ, బి, సిలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్ ఇంకా అనేక పోషక పదార్థాలు అందుతాయి. పుచ్చకాయ, కర్బూజా తీసుకుంటే శరీరానికి నీటి శాతం అధికంగా అంది ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, తేమగా ఉంచుతాయి. ఇవి శరీరంలో వేడి తగ్గడంలో బాగా పనిచేస్తాయి. కొబ్బరి నీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవిలో వేడిని తగ్గించడానికి కొబ్బరి నీరు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే రోజుకి 2-3 సార్లు బటర్ మిల్క్ తీసుకుంటే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు. వేసవి కాలంలో టీ, కాఫీలకి దూరంగా ఉండడం మంచిది. ఇవి అధికంగా తీసుకుంటే కడుపులో మంట, పుల్లటి తేపులు, ఎసిడిటీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.